6 పేజీ అండి, అలాగే 776 పేజీ అదే గ్రంథము 2వ అధ్యాయము 10 వచనాన్ని చదువుతాం. మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు అగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఉన్నట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మాటవా, ఈ రాత్రికాల సమయం అందు నాయన చదవని లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి, నీ ఆత్మచేతను నింపండి. నాలో మీరు ఉండండి, వచ్చిన ప్రతి ఒక్కరితో నాలో ఉండి మీరు మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవడి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ నెల 9వ నెల, ఈరోజు 24. ఇక్కడ సరిపోయింది అనుకుంటా. మనం చదివితే, మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం మందు 9వ నెల 24వ దినాన యెహోవా ప్రవక్త అయిన అగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగా ఆజ్ఞిస్తున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారము చేయము. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించే ముందు ఒక మాట మీకు చెప్తూ ఉంటాను. అంటే కోల్పోయిన దాన్ని పొందుకోవటం ఏంటండి? కోల్పోయిన దాన్ని పొందుకోవటం కోసం అగ్గయితో 2వ సంవత్సరం 9వ నెల 24, ఈ 9వ నెల ఈ దినాన్ని అగ్గయితో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాం. స్తోత్రాలు చేద్దాం. అంతే, ప్రవక్త అయిన అగ్గయితో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలందరూ కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మాట్లాడుతూ ఏం చెప్తున్నా, ధర్మశాస్త్రాన్ని విచారణ చేయమంటున్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ధర్మశాస్త్రం అంటే ప్రియులారా, ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు, ఈ పంచకాండాలు ఏమని అంటారంటే ధర్మశాస్త్రం అని చెప్పి అంటారు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఏ కాండాలండి? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము ప్రభువైన దేవాదేవుడు, తండ్రి అయిన దేవుడు మోసేకి ఇచ్చాడు. ఎక్కడ? సినాయి కొండ మీద ఇచ్చాడు. అక్కడి నుంచి ఇచ్చినప్పటికీ పాలు తేలు ప్రాంత దేశంలో అడుగు పెట్టేసరికి ప్రియులారా, వాళ్ళకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలండి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాటించాల్సింది ఏంటంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆజ్ఞ. మొదటిగా ఏమో దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, ఇరుగు పొరుగు అని అబద్ధం సాక్ష్యం చెప్పవద్దు, ఇలాంటి చాలా ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత యాజకులు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని మందిరం ఎలాగ ఉండాలి, లేదంటే ఎక్కడికి వెళ్తే ఎలాగ ఉండాలి, ఎలాగ బలి అర్పించాలి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. లేదంటే సత్యనారాయణ దగ్గరికి వెళ్తే ఎలాగ ఉండాలి, లేదా కుటుంబ ప్రార్థనకి వెళ్తే ఎలాగ ఉండాలి, లేదంటే ఫంక్షన్కి వెళ్తే ఎలాగ ఉండాలి, లేదైనా కలేబిరాన్ని ముట్టుకుంటే ఎలాగ ఉండాలి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. లేదా పొలంలో ఉండేది, పొలంలో పంట వేసినప్పుడు ఎలాగ ఉండాలి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. లేదా మన జీవితంలో కడగ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇలా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ కలిపి ఎన్ని ఆజ్ఞలు అయ్యాయంటే ప్రియులారా, 613 ఆజ్ఞలు అయ్యాయి. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఈ 613 ఆజ్ఞలు వీళ్ళు ఏం చేయలేకపోయారు అంటే ప్రియులారా, ఆ అన్నిటిని కూడా వాళ్ళు ఆచరించలేకపోయారు. వాళ్ళన్నిటిని కూడా ఆచరించి నడవలేకపోయారు. అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని ఉంటారంటే, అక్కడ ఏమని ఉంటుంది, నీ దేవుడైన యెహోవా అని. ఒకసారి చదవండి 4వ వచనాన్ని. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అని, అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను.
నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ నేను కూడా ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీవు నీ కుమారులకును నీ ఎంట కూర్చున్నప్పుడు త్రోవ నడిచినప్పుడు పడుకున్నప్పుడు కూడా లేచినప్పుడు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అదే ఈ ఆజ్ఞలన్నింటి కోసం కూడా పిల్లలకు చెప్పండి. మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు త్రోవ నిలినప్పుడు ఎన్ని కూడా కంఠాభూషణంగా ధరించుకొని మీ చేతికి పట్టుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ప్రియులారా ఆజ్ఞలన్నీ కూడా ఏం చెప్పారంటే ప్రియులారా పాటించలేకపోయారు. అది ఎక్కడ ఉండదంటే 2వ రాజుల గ్రంథం 17:36 వచనంలో మనకు తేట తెల్లంగా కనబడుతూ ఉంటది. 2వ రాజుల గ్రంథము 17:34. తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి 17:36 ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మము దేనిని గాని అనుసరింపకయా ఉన్నారు. దేనికి స్తోత్రాలు. వాళ్ళు అనుసరింపక ఉన్నారు. అనుసరింపక ఉన్నను బట్టి ఇక్కడ అహాజు కాలంలో అహాజు రాజు అహాజు కాలంలో దేవుని అనుసరించుకునేసరికి ప్రియులారా ఇప్పుడు ఏమైందంటే ప్రియులారా ఏ మందిరం అయితే వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు, ఏ పాలు తేలిన ప్రాంత దేశం అయితే వాళ్ళకి ఇచ్చాడు ఆ దేశాన్ని కోల్పోయారు, ఆ మందిరాన్ని కోల్పోయాడు. ఆ మందిరం తిరగబడింది, ఆ మందిరం కూల్చబడింది, కాల్చబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెల్లా చెదరైపోయారు. పుట్టగొక్కలు చెట్టుకొక్కలు చెల్లా చెదరైపోయి పారిపోయారు. దొరికినట్టు వారు మరణించారు. ఇంకా పిల్లలని యవనస్తులు కూడా చెరగా పట్టుకుని వెళ్ళిపోయారు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అయితే ప్రియులారా ఈ అగ్గయ్య పత్రిక దగ్గరికి వచ్చేసరికి అగ్గయ్య ఎవరు పరిపాలనలో ఉన్నాడంటే దర్యావేసు పరిపాలనలో దర్శనం వచ్చింది. ఎవరి పరిపాలన అండి? దర్యావేసు రాజు పరిపాలన వచ్చింది. ఈ దర్యావేసు రాజు పరిపాలనలోనే మొదటగా మందిర నిర్మాణానికి ఎవరు ప్రారంభించారంటే ప్రియులారా ఇదిగో ఎజ్రా వెళ్ళాడు. ఎజ్రా వెళ్ళి కొంత మందిరాన్ని కట్టాడు. ఎజ్రా తర్వాత ఇంకా ఎవరు వెళ్ళారంటే ప్రియులారా అశ్వరాసు రాజు పరిపాలనలో ఎవరు వెళ్ళారంటే దర్యావేసు రాజు కూడా కోరేసు రాజు పరిపాలనలో ఎవరు వెళ్ళారంటే నెహెమీయాను కూడా మనం గమనించవచ్చు. నెహెమీయా వెళ్ళి అక్కడ నెహెమీయా కూడా ఇంకా చుట్టూ ప్రాకారములు కత్తిని ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో పని చేస్తూ కూడా ఆయన ప్రాకారము చుట్టూ కట్టాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అయితే ఈ అగ్గయ్య పత్రికలో మనకి ఇంకా ఎవరు కనిపిస్తారంటే పిల్లరా ఇక్కడ అగ్గయ్య కనిపిస్తూ ఉంటాడు, జెరుబాబెలు కనబడుతూ ఉంటాడు, అలాగే యెహోషువ కనబడుతూ ఉంటాడు. అంటే యెహోషువ ఉన్న యెహోషువ కాదండి, ఈ అగ్గయ్య పత్రికలో ఉన్న యెహోషువలో బైబిల్ గ్రంథంలో 5 ఉన్నారు. ఎంతమంది అండి? 5 ఉన్నారు. ఎక్కడ ఉన్న యెహోషువ, అగ్గయ్య, జెరుబాబెలు. అయితే ఇంకా మందిరం సంపూర్తి కాలేదు. ఆ సంపూర్తి కావడానికి ఈ అగ్గయ్య పత్రికలో ఎవరున్నారంటే పిల్లలు జెరుబాబెలు ఉన్నాడు, అగ్గయ్య ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు సంపూర్తి కావాలని దాన్ని కట్టడానికి ఎవరితో మాట్లాడుతున్నాడంటే అగ్గయ్యతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ధర్మశాస్త్రాన్ని యాజకుల దగ్గర పరిశీలించండి, విచారించండి చెప్పి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విచారిస్తే ఏమై ఉంది? వాళ్ళు అనుసరించలేదు దేవుణ్ణి, ఆ రాగిని గైకోలేకపోయారు. కాబట్టి ఏమైపోయిందంటే మన పూర్వపు దినాలు జరిగిన సంఘటన ఏమైందంటే ఆ మందిరం అంతా కూడా పోల్చబడింది, పడదైపడింది. అయితే ఇక్కడ అగ్గయ్య పత్రికకు వచ్చేసరికి 2 వెళ్ళారు. 2తో పాటు అనేక మంది వెంబడించి దాన్ని కొంతవరకు కూడా నిర్మించారు. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు 3వ వ్యక్తిగా దాన్ని ఒకసారి పరిపాలించండి. మందిర నిర్మాణానికి వీళ్ళు వెళ్ళండి అంటే పిల్లరా ఇక్కడ ఇంక ఏం చేస్తున్నారంటే అగ్గయ్య పత్రిక 1వ వచనంలో 4వ వచనం అనుకుంటా చదవంటే 4 అనుకుంటా 1:4 2 వచ్చింది కదండి. 1-2 సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుదాము. చాలు పిల్లలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టడానికి ఇంకా సమయం ఉందలే అని చెప్పి వాళ్ళు ఎక్కడుండిపోతున్న బానిసలు ఉండాలని ఆశపడుతున్నారు. కానీ వారు సొంత దేశానికి వెళ్ళి దేవుని మందిరం కట్టుకుని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి, గణపరచాలని ఆశ మాత్రం వాళ్ళు కలగట్ల. అయితే అక్కడున్న ప్రవక్తతో మాట్లాడుతూ
ఇంకా ఈ సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదని చెప్పి అంటున్నారు. ఒక్కసారి యాజకుడి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని విచారణ చేయమని చెప్పి అగ్గితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. మనవాడు ఏమనుకుంటామంటే ఇంటి దగ్గర సమయం ఇంకా రాలేదు, దగ్గర పని చెప్పారు, సమయం ఇంకా రాలేదులే, సమయం ఇంకా రాలేదులే. ఇంటికాడ 10 అనుకోండి, ఎక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? అవునంటారు కాదంటారా? అదే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, 10ంటికి అంటాడు, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, 10ంటికి వెళ్దామంటే రానిస్తారా? ఎందుకని? సమయం 10 అన్నాడు కదండి, రానిస్తారా? రాయనివ్వడుగా. 1 నిమిషం లేట్ అయినా రానివాడు, గేట్ వేసి తలుపు వేసేస్తూ ఉంటారు. కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? లోకములో లోక ఎగ్జామ్ రాయడానికి ప్రియులరా, అది రాసి పాస్ అయితే నీకు వస్తే మంచి జాబ్ వస్తుందేమో, మంచి భవిష్యత్తు వస్తుందేమో. కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుని యొక్క హృదయమైన మందిరాన్ని నువ్వు కట్టుకుంటే సమయం ఇంకా రాలేదని కాకుండా, ఎప్పుడు రాసిన పత్రిక నిన్న అనుకుంటా చెప్పాను నేను శుక్రవారం, సమయం ఇంకా రాలేదులే అని చెప్పి మనం అంటే అపవాది సమయం కొంచెం ఉందని చెప్పాడు, త్వరగా వచ్చి ఏం చేస్తున్నాడు? క్రోధము కలిగి మనుషులు పాడు చేస్తూ ఉన్నాడు. కానీ సమయం కొంచెమే ఉందని వివేకం కలిగి జ్ఞానం కలిగి మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలండి? సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి. అదే దేవుని దగ్గరికి వచ్చి సమయాన్ని కానీ దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని మందిరాన్ని కట్టుకుంటే, ఆ మందిరము ఎక్కడ నువ్వు కట్టుకుంటావు, నువ్వు నేను అనుకుంటావు. ఎక్కడ కట్టబోయే మందిరము పరలోకంలో స్థిరపరచబడతా ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ స్థిరపరచబడతా ఉంటుందండి? ఎక్కడ కట్టే మందిరము అది పరలోకంలో స్థిరపరచబడి ఉంటుంది. ఇక నువ్వు ఏది విధంగా కట్టుకుంటావో, సిమెంట్ వేసి కట్టుకుంటావు, ఇసుక వేసి కట్టుకుంటావు, రాళ్ళు వేసి కట్టుకుంటావో, బంగారం వేసి కట్టుకుంటావో, లేదు ఇనప కడ్డీలు వేసి కట్టుకో, ఏ విధంగా కట్టుకుంటావు, తాటెక్కలు వేసి రేకులు వేసి కట్టుకుంటావు, ఇక నువ్వు కట్టుకునే మందిరాన్ని బట్టి నీకు పరలోక నివాసం స్థిరంగా ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా రాలేదు అనుకుంటే అందుకే అగ్గైతే మాట్లాడు ధర్మశాస్త్రం ఒకసారి విచారణ చేయమని చెప్పుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే కింద చదువుదాం ప్రియులారా, కింద వచ్చిన ఇంకోసారి మనం చదువుదాం. 12 వచనం చదువుదాం. అగ్గే పత్రిక 2 అధ్యాయం 12 వచనం. మరియు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోర్దాను ఒకడు ప్రతిష్టమైన మాంసమందు తన వస్త్రపు చెంగును పట్టుకొని మరి ఏ విధమగు భోజన పదార్థములైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకులను అడగగా వారు కాదని. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు మళ్ళీ యాజకులు అడుగుతున్నాడు? ముందుగానే చెప్పిన 613 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దేవుడు అంటే కలేబులను ముట్టిన, లేదు దేవుడి సన్నిధికి ప్రతిష్టమైనది ముట్టిన, మాంసాన్ని ముట్టిన, లేదు మీ చెంగులలో మీకు దొరికింది వేసుకుని వెళ్ళిపోయినా, దేని ముట్టినా అది ప్రతిష్టం అవుతుందా దేవుడి సన్నిధి దగ్గర అని చెప్పి యాజకులను అడుగుతుంటే అది కాదు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతే. ప్రతిష్టమైనది ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రతిష్టమైనది ఎలాగుండాలి? కలంకమైనను మచ్చనను డాగని లేకుండా అది ఎలాగుండాలంటే పరిశుద్ధముగాను, యమము కంటే తెల్లగాను, రక్తము కంటే ఎర్రగా ఉండకంట అది ఎలాగంటే గొర్రె బొచ్చులే తెల్లగా ఉండాలి. దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది పరిశుద్ధమైనది, అది ప్రతిష్టకి పనికొచ్చేది. ఒకవేళ అది పనికి రాకపోతే మనం ప్రతిష్ట దాన్ని అనుగ్రహించాం కాబట్టి ఆ ప్రతిష్టమైన దాన్ని మనం తాకడానికి కానీ దాన్ని సేకరించడానికి మనకి అర్హత కానీ హక్కు కానీ ఏమీ లేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే యాజకులు అలాంటిది ఏమైనా ప్రతిష్టం అవుతుందా అంటే అది ప్రతిష్టము అవ్వట్లేదు. అందుకే హెస్కేలు గ్రంథం 22 అధ్యాయం 26 వచనం చదువుతాం. హెస్కేలు గ్రంథము 22 అధ్యాయం 26 వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు,
ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆశ్రయింపరు. వారి మధ్యన నేను హల్లెలూయా. ఏమవుతున్నాడంటే దేవుడు దూషింపబడుతున్నాడు. ఎవరి వల్ల? మన వలన. ఎవరి వల్ల అండి? మన వలన. అంతే. ప్రతిష్ఠితమైనది ఏదో అపవిత్రమైనది ఏదో పవిత్రమైనది వాళ్ళు తెలుసుకుంటా రెండిట్లు కూడా సాధారణమైనది ప్రతిష్ఠమైనది కలిపే ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేర్పట్లేదంట. సరైన మార్గాలు గుండా సరైన బోధ, సరైన పరిశుద్ధాత్మ ఏది, అశుద్ధత ఏది అని నేర్పట్లే. అంటే దేవుడికి ఏ విధంగా ఈ లేరని ప్రియులంటే విధేయత చూపనారుగా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారండి? దేవుడికి విధేయత చూపిన వారికి ఉండలేదు. విధేయత చూపడం వల్ల ఏమొస్తుందని చెప్పి పరిశుద్ధత వస్తుంది. విధేయత ద్వారా దేవుడి దగ్గర భయభక్తులుగా విధేయత చూపితే దాని ఫలం ఏంటంటే పరిశుద్ధత. హల్లెలూయా. అందుకే రోమపత్రిక 6:22 వచనంలో ఆ మాట ఉంటది. ఒకటి విధేయత ఫలమే పరిశుద్ధత. తర్వాత చూసుకోండి, ఒక విధేయత ఫలమే పరిశుద్ధత. దేవి స్తోత్రాలు చెల్లిద్దాం. లేవలాగున్నారంటే ప్రియులారా, వీళ్ళు యాజకులకి చెప్పినప్పుడు ప్రతిది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపవిత్రం ఏదో పరిశుద్ధత ఏదో అని చెప్పకంటే ప్రతిది కూడా వారు తాకి ప్రతిది వారు ముట్టి దేవుని యొక్క ప్రతిష్టను వాళ్ళు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాడు. అంటే మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఉన్నామండి? దేవుడి సన్నిధిలో ఉన్నాం. రేపు పొద్దున్న ఇంట్లో ఉంటాం. బాగుంది. రేపు 11వ తారీఖు 11 రోజులండి వినాయక నిమజ్జనం. తర్వాత అక్కడ ఉంటే పరిస్థితి ఏంటి? దేవుని నామాన్ని ఏం చేసినట్టు అంతేనంటారా? అంటే పరిశుద్ధత ఏది, అపవిత్రత ఏది, అశుద్ధత ఏది? అది అశుద్ధత, ఇది పరిశుద్ధత. దేవుని స్తోత్రాలు చేద్దాం. ఇది ప్రతిష్ఠత, అది అప్రతిష్ఠిత. ఇప్పుడు దాకా చూడండి, మొన్నటి వరకు దాని దగ్గర పడుకున్నారు, కాళ్ళతో మొక్కారు, అన్ని చేశారు. ఈ నైట్ చూడండి, ఆడికి వెళ్ళి తీసుకెళ్ళి అది బురదకాలం ఉంటుంది, ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆడబడేస్తూ ఉంటారు. కాళ్ళతో తంతూ ఉంటారు. మీకు తెలుసు లేదు, అది వెళ్ళబోతే నీటిలో మనం కాళ్ళతో తంతూ ఉంటారు. అంటే ఇప్పుడు దాకేమో ఈ 9 రోజులు ఏం దేవుడు. తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఎస్కేల్ గ్రంథం ద్వారా ఆ యాజకులు ఏం చేస్తారు? నేర్పట్లేదు వాళ్ళకి. పరిశుద్ధం ఏమైందో అపవిత్రమైనది ఏముందో నేర్పట్లేదు. వాళ్ళు ప్రతిష్టమైందో అపవిత్రమైందో వాళ్ళకి చెప్పట్లేదు అని చెప్పి ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఏంటంటే యాజకులు వారికి సరైన బోధ ప్రకటించగట్టే సరైన బోధన వారు తెలియపరచడం వాళ్ళు ఏమైపోయారంటే సాధారణమైనవి పరిశుద్ధమైనవి కలిపేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమైపోతుందంటే దేవునికి అవమానం కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఎవరికి అవమానం కలుగుతుంది? దేవునికి అవమానం కలుగుతుంది. అంటే విధేయత లేదు. ఈరోజు విశ్వాసాలు పాడైపోవడానికి కారణం ఎవరనంటే సేవకులే. ఎవరండి? మీరు కాదు పాడైపోవడానికి సేవకులే. నేనే సేవకుడు. నేను ఇక్కడ ఉన్నాను కాదు, నేనే. ఒక సేవకులు తప్పిపోయారంటే వాళ్ళు పాడైపోయారంటే కారణం ఏంటి? నేను పట్టించుకోపోవడం, సరైన సక్రమైన మార్గం నడవకపోవటం. పరిశుద్ధత ఏది, అపవిత్రత ఏది వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఏమవుతారంటే వాళ్ళు రెండు వాటే కదా, ఏం చేసినా ఏమవుతులే అని చెప్పి ఏమవుతుందంటే వాళ్ళు రెండు ఆశ్రయిస్తూ ఉంటారు, పాడైపోతూ ఉంటారు. హల్లెలూయా. ఒకళ్ళు చెప్పి తప్పిపోతే దేవుడు, అది మీ విజ్ఞాపతే. దేనికి స్తోత్రాలు చేద్దాం. నేను ఇక్కడ వాక్యాన్ని చదువుకున్న మన అగ్గయ్య పత్రులు కానీ ఎస్కేల్ గ్రంథం చెప్తుందంటే యాజకులు చెప్పలేదు. యాజకుల వారికి సరిగ్గా నేర్పించబోయేసరికి అందుకు ఇప్పుడు యాజకుని అడుగుతున్నాడు. కళేబరం పట్టుకొని మాంసాన్ని పట్టుకొని ఇప్పుడు అన్ని మీరు తాగారు కదా, ఇది పరిశుద్ధ ప్రతిష్టమైనదా కాదని అంటే అగ్గయ్య చెప్తున్నాడు, కాదయ్యా అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉపాసం ఉన్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, ఉపాసం ఉన్నాను. మొన్న వచ్చాను మీ కొంచెం ఆయన కొంచెం బూంది పెట్టాడు, మీరు కొంచెం మజ్జిగ ఇచ్చారు, తర్వాత ఏది ఇచ్చినట్టున్నారు, నారింజకాయ బత్తాయికాయ తప్పక నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రతిష్ఠత ఎలా ఉంటుంది? అది ప్రతిష్ఠ అవుతుందా? అది అవ్వదు. ప్రతిష్ఠ అవ్వదు. ఆహారం ఏది తిన్న ఆహారమే, అది ప్రతిష్ఠ అవ్వదు. అది
మనం ఉన్నామంటే ప్రతిష్ఠ అంటే దాన్ని శుభ్రంగా ఏం చేయాలి? సంపూర్ణం చేయాలి దాన్ని. ఇసం బాటిల్ చిన్నదే ఉంటుంది, బాటిల్ అంతా ఎందుకు? చిన్న ఒక చొక్క చాలు. రుచి చూడగలమా? ఆ చొక్క ప్రాణాలు తీసేద్దాం ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ప్రాణమే పోతున్నప్పుడు మనం ఒక్కటి వేసుకుని ఏమవుతుంటది? అది ప్రతిష్ఠ అవుతుంది అంటారా? ప్రతిష్ఠ కానే కాదు. హల్లెలూయా. అదే బోధకులకి, విశ్వాసులకి ఆజ్ఞతో చెప్తుంది. యాజకులు కూడా అలాగే ఉన్నారయ్యా, ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారని చెప్పి మీరు సరిగా నేర్పించట్లేదని చెప్తారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు విధేయత చూపిన వారికి ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఉన్నారండి? వారు విధేయత చూపట్ల వారికి ఉన్నారు. అందుకే ప్రియులారా ఒక్కడ మనం చూడవచ్చు, అదే దినాల్లో అదే రోజుల్లో ప్రియులారా బబులోని దేశానికి యెరూషలేము పట్టణాన్ని పాడు చేసి, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టేసి, యెరూషలేము దేవాలయంలో ఉన్న ఉపకరణములన్నీ కూడా, వెండివి బంగారం అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి నెబుకద్నెజర్ రాజు తన రాజ్యంలో ఉంచుకున్నాడు. వెండి గిన్నెలు కానీ, ఎండి పల్లెలు కానీ, దేవునికి పనికొచ్చిన పవిత్రమైన వస్తువులన్నీ తీసుకుని ఉంచుకుంటే, ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు తర్వాత తన కుమారుడు వచ్చాడు, పరిపాలన చేస్తున్నాడు. దానియేలు వస్తున్నాడు. దానియేలు ఉన్నాడు. కుమారుడు పరిపాలన చేస్తే అప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గర సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు త్రాగటానికి, ద్రాక్షరసం తాగడానికి దేవుడు ఉపకరణంలో, దేవుడి యొక్క పాత్రలో పోసుకొని వాళ్ళు తాగగానే వెంటనే ఒక వాసన వచ్చేసి వాడు నాకు రాస్తూ ఉంటారు. దాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. ఒక కష్టం వచ్చేసి రాస్తూ ఉంటుంది, మొండు చేయించి రాస్తూ ఉంటుంది. అది ఎవరికి తెలియదు. అక్కడ ఉండండి, వారికి సగం రాజ్యం ఇస్తాను అంటాడు. అది ఎవరికి తెలియదు. వెంటనే ధాన్యాలు పిలిపించండి. ఆ ధాన్యాలు వివేకం కలిగాడు, దేవుని ఆత్మ పొందినట్టు వాడు, దేవదత్తుల స్వరూపం కలిగినట్టు వాడు. ఆయన చెప్తాడంటే ధాన్యాలు చదివిన తర్వాత మిని టేకే దాని ఉపాసన అంటే దాని తర్వాత చెప్తే నిన్ను కాసులేసి చూసేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? నేను కాసులో చూస్తే నువ్వు తక్కువ వాడిగా కనబడతావు. దేనికనంటే నువ్వు చేసిన పని ఏంటంటే దేవునికి ప్రతిష్టమైన వస్తువులు నువ్వేం చేశావు అంటే ద్రాక్షారసము తాగావు. హల్లెలూయా. దేంట్లో తాగాడండి? దేవుడికి ప్రతిష్టమైన వస్తువులు దాంట్లో పోసి తాగితేనే అపవిత్రత. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందిరం కట్టించడానికి ఎలా ఉన్నారంటే అపవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధతగా లేరు, దేవుడికి విధేయత చూపలేకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ నేను ఏం చేశానంటే ఇదిగో పడగొట్టేశాను అని చెప్పి ఇక్కడ ఎవరితో చెప్తున్నాడంటే ప్రియులారా, అగ్నితో చెప్తున్నాను. అయితే మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, విధేయత చూపాలి. ఏం చూపాలండి? ప్రభు దగ్గర విధేయత ఏం చేస్తుంటే మనకి ప్రతిఫలమే పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విధేయత మనకేం చేస్తే ఆ గొప్ప ఫలమే మన పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. మొదటికి విచారణ చేస్తే ప్రియులారా వాళ్ళు ఎలాగున్నారు? వారి సమస్తం కూడా తప్పిపోయి అన్నారు. తర్వాత ఏమో వాళ్ళు ప్రతిష్ఠిత ఉంచుకున్న దేవుడి దగ్గర ప్రతి వస్తువును కూడా ఏం చేస్తారు? తాకి అపవిత్రులయ్యి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. మూడవదిగా మనం చూస్తే అదే హగ్గయి పత్రికలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ కూడా 2వ అధ్యాయము హగ్గయి పత్రికలో ఉందాం. నా ప్రసంగం అంతా హగ్గయి పత్రికలో ఉంటుంది. హగ్గయి పత్రికలో ఉందాం ప్రియులారా. 3వ 13 వచనం. శవమును ముట్టడం వలన ఒకడు అంటుబడి అట్టి వానిలో దేనినైనా ముట్టిన యెడల తాను ముట్టినది అపవిత్రము అగునా అని అడగగా హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, శవను ముట్టినది అది అపవిత్రం అవుతుందా అవదా అని చెప్పి మళ్ళీ అగ్గిని అడుగుతుంటే యాజకులు అది అపవిత్రమే అవుతూ ఉంటుందంట. హల్లెలూయా. ఏమవుతుందంటండి? అది అపవిత్రమే అవుతూ ఉంటుంది. అంటే ప్రభువు యేసుక్రీస్తు రాకముందు ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుడు ఇచ్చినాయి. అయితే ఆ 2 రోజులు ఉండాలంటే 7 రోజులు బయటే ఉండాలి. 7 రోజులు పరిశుద్ధంగా స్నానం చేసి 7 రోజుల తర్వాత అప్పుడు దేవుడి సన్నిధిలోకి అడొచ్చి అందరితో పాటు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రాలు లేదంటే తను ఒప్పుకొని ఉదయం సాయంత్రం వరకు కూడా బయటే ఉండి పాలెములో ఉండి అది స్నానం చేసి పరిశుద్ధపరిచి యాజకుడు వచ్చి పరిశుద్ధపరిచిన తర్వాతే అప్పుడు మళ్ళీ లోపలికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే లేవి పత్రిక 5:2 వచనంలో ఒక మాట ఉండదు, చూద్దాం చూడండి. లేవి కాండము 5:2 వచనం. మరియునప్పుడు ఏ అపవిత్రమైన వస్తువునైనను
ఆ. మృగ కళేబరము గాని ఆ. అపవిత్ర పశు కళేబరమే గాని ఆ. అపవిత్రమైన ప్రాకుడి జంతువు కళేబరమే గాని ఆ. అది అపవిత్రమని మన తనకు ఆ. తెలియకపోయినను ఆ. అతడు అపవిత్రుడై ఆ. అపరాధి అగును. హల్లెలూయా. తెలియకపోయినా సరే, తెలిసి ముట్టున్నా అపవిత్రమే, తెలియక ముట్టినా ఆడ అపరాధే. పాత నిబంధన చాలా ఎలాగుండింది, స్టిక్గా ఉండేది. 613 ఆజ్ఞలు అంటే మాటల, అవి పాటించేవారు కానీ దాన్ని నేర్పేవారు సరిగ్గా సక్రమైన మార్గాల్లో నేర్పలేకపోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఇప్పుడు అగ్గి ఏం చెప్తున్నాడు ప్రియులారా, ఆ శవను ముడితే ఆడు ఎవడవుతాడు? అపవిత్రమే అవుతా ఉంటాడు, పరిశుద్ధుడిగా అవడు. అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఫస్ట్ పవిత్రమైన మందిరం కట్టి పవిత్రమైన దేశంలో ఉన్నారు, పవిత్ర మందిరం కట్టి పవిత్రమైన మందిరంలో ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం పవిత్రంగా లేరు. ఎలా ఉన్నారండి? యెరూషలేము మందిరమేమో పవిత్రమైంది, పవిత్రమైన మందిరంలో ఆరాధిస్తున్నారు. కట్టిన పట్టణం ఏమో పవిత్రమైంది, పవిత్రమైన పట్టణంలో ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏమయ్యారంటే పవిత్రంగా లేరు, అపవిత్రముగా ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా దేవుడి సన్నిధిలో పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు. దేవుడి సన్నిధి పరిశుద్ధంగా మనం రావాలి, యథార్థంగా మనం ఆచరించాలి. కానీ మనం ఏమవుతూ ఉంటాం? కొన్నిసార్లు పరిశుద్ధ పోతూ ఉంటుంది, యథార్థత పోతూనే ఉంటుంది. కానీ ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే పిల్లరా, దేవుడు పరిశుద్ధుడే కాబట్టి నిత్యము ఉదయం నుండి సాయంత్రం వరకు మన నోటి ద్వారా, పెదల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ప్రతిదీ ఏదో ఒక విధంగా మనం పాపం చేస్తాం. కాబట్టి రాత్రి పడుకునే ముందు మనం ఏం చేయాలంటే, అపవిత్రమైనది మనం ఏదైనా చేసామని చెప్పి మనం తల ఉంచుకుని దాన్ని ప్రభుకి అప్పగిప్పుకొని మన అపవిత్రతను తొలగించుకోవాలి. దేనికి స్తోత్రాలు లేదా? తొలగించుకున్నప్పుడు పరిశుద్ధుడు దాన్ని తొలగించి పరిశుద్ధాత్మతో మనం నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. అది ఎప్పటికప్పుడే కడుక్కోవాలి. మనం తెల్లారు చూడండి, ఎప్పటికప్పుడు ఏం చేస్తాం? రోజు కూడా పాసి మొఖంతో తింటావా? తెల్లారి మొహం కడిగిస్తాం. ఎందుకని? స్మెల్. అది వారం రోజులు కడకంటున్నాం అనుకోండి, పక్కన కూడా ఎవరో ఉంటారు. వారం రోజుల వరకు మన పాపాలు మనలో ఉన్నాయి అనుకోండి, ఇక అంపడైపోతూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతూ ఉంటుంది? ఎప్పటికప్పుడు శుద్ధత, ఎప్పుడప్పుడు పరిశుద్ధత, ఎప్పటికప్పుడు యథార్థత, ఎప్పటికప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది ముట్టినా, ఏది తాకినా మనలో ఉండేది ఏంటిది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మన దరిదప్పులు కూడా ఏది కూడా రానివ్వ. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధత ఉంటే పిల్లలు మన దరిదాపులు ఏది రానివ్వకంటే ఏమవుతుందంటే అశుద్ధత అక్కడే ఉండిపోతే, అశుద్ధత మనం తగిలినప్పటికి కూడా మనం ఏం చేస్తాం? వెంటనే దాని నిమిత్తం ప్రార్థన చేసుకుని మళ్ళీ పరిశుద్ధత చేసుకోగలుగుతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మొదటగా వీళ్ళు విచారణ చేస్తే ప్రియులారా వాళ్ళు ఎలాగున్నారంటే మార్గాన్ని తప్పిపోయారు. రెండోదిగా ఎలాగున్నారంటే ప్రియులారా విధేయత చూపని వారుగా ఉన్నారు. అంతే వాళ్ళు ప్రతిష్ఠిత ముట్టి ఎలాగున్నారంటే అపవిత్రులుగా మారి. మూడోదిగా చూస్తే ప్రియులారా వీళ్ళు ఎలాగున్నారంటే ప్రియులారా అపవిత్రమైన వ్యక్తులుగా ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలాగున్నారండి? అపవిత్రమైన వ్యక్తులుగా ఉన్నారు. నాలుగోదిగా మనం చూద్దాం ప్రియులారా, హగ్గయి పత్రికకు వద్దాము. నాలుగోది మనం చూద్దాము. హగ్గయి పత్రిక 2:15, 16, 17 వచనాలు చూద్దాం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినని మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొని, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టినారంభించిన మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునేది నాటి నుండి ఒకడు 20 కుప్పలను వేయగా 10 కుప్పలంత దానినే తేలును. తీసుకొనవలెనని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరికెను. తెగులుతోను వాటుకతోను వడగడ్లతోను నీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. చాలు ప్రియులారా. హల్లెలూయా. ఏం చేస్తాం? కష్టార్జితమంతా నేను నాశనం చేస్తాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకి రాలేదు. హల్లెలూయా. ఇప్పుడంటే ప్రియులారా మందిరం కట్టి నాటి నుండి పడగొట్టిన మందిరాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు. వీళ్ళు కట్టబోయే మందిరాన్ని గురించి కాదు. రెండో మందిరము కట్టారు వీళ్ళ తర్వాత. సొలొమోను కట్టబడిన మందిరం నాటి నుండి అని చెప్తున్నాడు ఆయన. ఆ మందిరం కట్టిన నాటి నుండి కూడా అంటే ఎలా ఉన్నారంటే ప్రియులారా ఏమైపోయి ఉన్నారంటే వాళ్ళు కుప్పలేస్తూ ఉన్నారు, ధాన్యం పండుతూ ఉంది.
అయితే 50 అంటే ఇది వరకు మా వైపు 50 పుట్లు అంటారు తెలుసు కానీ 50 పుట్లు 50 పుట్లు అయ్యేది కుప్ప దగ్గరికి వెళ్ళేసరికి నూర్స్ దగ్గరికి వెళ్ళేసరికి 50 పుట్లు అవుతుంది. 50 సంచులు తీసుకెళ్తే 20 అవుతుందంట. ఎన్ని అవుతుందండి? 20 అవుతుంది. గంప తీసుకొచ్చేసరికి అక్కడికి మిగిలేది 20 మిగతాను తీసుకెళ్ళి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటిది? నేను దాన్ని ఏం చేస్తానంటానండి, తెగులుతోను కాటుకుతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతా నేను నాశనం చేస్తున్నాను, అయినను మీరు ఒకరున్న యొద్దకి తిరిగి రాలేదు. హల్లెలూయా. దేవాదు దేవుడే. అయ్యి కష్టాలు ఎందుకు అని మనం మానేస్తూ ఉంటాం. కష్టపడుతూ ఉంది కదా, మనకేమో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కదా, ఈరోజు వెళ్తే బాగుంటుంది చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు రాపోసారి కానీ ఏం చేస్తాం, దాన్ని కష్టాలను ఇంకా దాన్ని నాశనం కిందకి తీసేస్తూ ఉంటాడు, తగ్గించేస్తాడు దేవుడు. అంటే 50 కుప్పలకి 50 బస్తాలు రావాలి, కానీ 50 కుప్పలకి ఏమొస్తుందంటే 20 వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయండి? ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తున్నట, దాన్ని తగ్గించేస్తున్నాడు. దాని కష్టార్థి మన కష్టార్థం అంతా నేనే నాశనము చేస్తున్నాను. మీ కష్టార్థి అంటే మన కష్టార్థి అంతే నాశనం చేయడం చిలుగంచులో పడిపోవటం. ఏం చేయటం అండి? ఈరోజు వచ్చింది మనకి, ఈరోజు జీతం అందుకున్నాం 10,000 20,000 అనుకుందాం, గవర్నమెంట్ ఇచ్చాడు జీతం. ఇంటికి వెళ్ళే లోపు నాకు 5,000 మిగులుతుంది. ఇంటి కట్టి, రెంట్ కట్టి, పాలాయి కట్టి, కూరగాయలు కట్టి, కరెంటు బిల్లు కట్టి, తర్వాత అక్కడ ఎచ్చలోలు కట్టి, గ్యాస్ బండ కట్టి వెళ్తే 5,000 మిగులుతుంది. 5,000 నెల ఉంటుంది. ఏముంటుందండి ఇంకా? దేవుడు ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే ఇప్పుడైనా ఎక్కడున్నారు? ఇప్పుడు తక్కువ వస్తుంది, అయ్యా కష్టార్థం సిలి సంచిలో పడిపోతే నేను నాశనం చేస్తానుగా, దాన్ని నా కష్టార్థంతో సిలి సంచిలో పడిపోయి నాశనం అవ్వకంట, నా కష్టార్థం నేను అనుభవించాలి, నేను పొందుకోవాలి, దాన్ని నేను చూడాలని చెప్పి నా సన్నిధికి వస్తారేమో, శుద్ధిస్తారేమో, గణపరుస్తాను నేను అనుకుంటే నా వైపు తిరుగుతారేమో ఇప్పుడే నేను అనుకుంటే అలా ఏం చేస్తానంటే ఇప్పుడైన వారు తిరగట్లేదు అని చెప్పి అంటాడు. దేనికి స్తోత్రాలు లేదా? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి 17 కిందది. నా కష్టాన్ని ఎంత నాశనం చేస్తున్నాను, అయినను మీలో ఒకడును అయినను ఒకడు నా యొద్దకి. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు వస్తున్నాయి అంటారా? అనుభవిస్తున్నారు కానీ దేవుడి దగ్గరికి వస్తే కాదు. దేవుడి దగ్గర రాకంటే ఏమైపోతుందంటే అన్నీ కూడా పోతున్నాయి. దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన, నాకు దొరికి నన్ను శోధించండి, మీరు నన్ను అడగండి, నా కాసు వాకిళ్ళు ఇప్పుతాను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు వచ్చి నన్ను అడగండి, నన్ను శోధించండి ఇప్పుతానని చెప్పి ఆయన చెప్తుంటే మనం ఏం చేద్దాం, రాకంటే దూరం పడిపోయి మనం కష్టపడి ఈరోజు వస్తుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నంటే మీ కష్టాన్ని నేను చేస్తాను, నాశనం చేస్తున్నాను, అయినను నా దగ్గరికి వస్తారని అనుకుంటే మీరేమో ఒక్కడ కూడా రాలేదండి. కొంతమంది నుండి పేర్లు కూడా లేవు, ఒక్కడ కూడా అంటే ఒక్కడ కూడా రాలా. మన దగ్గర 4 ఉన్నారు. మరి ఆ దినాలు ఒక్కడ కూడా రాలండి. దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి. ఒక్కడ కూడా ఎందుకు రాలేదని చెప్తుంటే ఇప్పుడైనా నా దగ్గర మందిరం కట్టే మందిరం దగ్గరికి వస్తారేమో. ఇప్పటికే 2 సెక్షన్లుగా కట్టారు ఆ మందిరాన్ని. ఇప్పుడు అగ్గయ్యకి మాటలని చెప్తే వచ్చి కడతారని చెప్పి అగ్గయ్యతో మాట్లాడుతున్నాడు. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా కొంచెం సమయం ఉందలే, ఇంకా కొంచెం సమయం ఉందలే, ఇంకా సమయం ఉందలే అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. పిల్లలు 6 వచనం చదవండి ఒకసారి. 1:6 మీరు విస్తారం విత్తినను మీకు కొంచెమే పండిను, మీరు భోజనం చేయుచునను ఆకలి తీరకి ఉన్నది, పానం చేయుచునను దాహం తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చెలి ఆగకొనుచున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునను. హల్లెలూయా. ఎలాగుందంటే పిల్లలు చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు అన్నీ కూడా మీరు విస్తారం విత్తనను మీకు కొంచెమే పండుతుంది, మీరు భోజనం చేస్తున్నాను ఆకలి ఇంకా తినాలని చెప్పి ఉంటుంది. అయితే ఇప్పుడు జీతం వచ్చినది ఏమైపోతుంది, సిలి సంచిలో వేస్తున్నట్టు అయిపోయి. 9 వచనం కూడా చదవండి ఒకసారి. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూసిద్దరు కానీ కొంచెమే పండిను, మీరు
తేగా దానిని చెదరగొట్టి తిని. ఏం చేస్తాం? నేను చెప్పాను కదా, మనం ఏం చేస్తాం? 20,000 ఆడ తీసుకుంటూ తిరిగి వచ్చేసరికి ఎంత అయిపోతుందండి? 5,000. అంటే ఇప్పుడు ఏమైపోతుంది? మొత్తం కూడా చెల్ల చెదర అయిపోతా ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ దినాన్ని మనము 24వ తారీఖు ప్రభు గొప్ప వాగ్దానం మీకు పోతాం. దేవుని స్తోత్రాలు. 24వ తారీఖు ప్రియుల 2వ మందిరం పునాది మళ్ళీ కట్టడానికి వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడ్డాడు. ఆ 24వ తారీఖున అగ్గైతో రాత్రి కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా యాజకులు నా ధర్మశాస్త్రం విచారించి చూడండి, నేను ఎవరికైనా ఇదిగో నన్ను అనుసరించిన తప్పు నేను చేయలేదు, వారిని ఎంతగా ఆశీర్వదించాను, దీవించినాను, కానీ నా ఆజ్ఞలు ఏం చేశారంటే వాళ్ళు మీరి ఉన్నారు. 2 శుద్ధి ప్రతిష్టమైంది నేను తెమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ప్రతిష్టంగా ఉండట్లేదు, వాళ్ళు అప్రప్రతిష్ట చేశారు, ప్రతిదీ ముట్టి అపవిత్రలు అయిపోయి చెప్తున్నాడు. అలాగ ఉన్నారు పిల్లరా. ఎక్కడికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తానంటే, నేను సమస్తం నాశనం చేస్తాను, నా దగ్గరికి రాలేదని చెప్పి దాన్ని పాడు చేస్తాను, ఒకరైనా నా తిరుగుతారేమో అని చెప్తే ఎవరు కూడా రావట్లేదు. మీరు విస్తారంగా కొంచెమే పండుతుంది, మీ జీవితం అంతా చిల్లి సంచలు అయిపోతుంది అన్నప్పుడు కూడా మీరు నా తట్టు తిరగట్లేదని చెప్తున్నారు. అయితే ప్రియులారా, ఈరోజు ప్రభు నీతో నా తోటి గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు. మళ్ళీ అదే అగ్గయ పత్రిక 2:19 వచనం. 19 వచనం 2:19 వచనం. కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 18వ వచనం నుంచి చదవండి. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. వాటిలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే రాత్రి 9వ నెల 24వ తారీఖు మళ్ళీ కూడా మాట్లాడుతున్నాడు. పునాది వేసిన 2వ మందిరం పునాది వేసిన నాటి నుండి కూడా మీరు ద్రాక్ష తోటలో ధాన్యం ఉన్నదా, కొట్టులో ధాన్యం ఉన్నదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు పిల్లరా. అయినప్పటికీ కూడా అన్నింటిలో కూడా దానిమ్మ చెట్లు ఏమైనా, ఒలీవ చెట్లు ఏమైనా ఫలించినా, ఏవి కూడా ఫలించకపోయినాను. అయితే ఇది మొదలుకొని, అంటే ఇది మొదలుకోండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదిస్తానని చెప్తున్నానంటే, ఇది మొదలుకొని వాళ్ళందరూ జెరుబ్బాబెలు, యెహోషువ, అగ్గే అంట మందిరము ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కట్టడానికి వారు పూనుకొని సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ సిద్ధపాటు ఏమైందంటే, ఇప్పుడు ఇది మొదలుకొని అంటే వాళ్ళ దగ్గరికి ఏది రానిట్లే, మళ్ళీ కీడు రానివ్వను, మీ మీదకి నాశనం రానివ్వను, మీ మీద తెగులు రానివ్వను, మీ మీదకి ఏ ఉపద్రవం రానివ్వను, మిమ్మల్ని నేను చేస్తానంటే ఇది మొదలుకొని ఈ రోజు 24వ తారీఖు 9వ నెల ఈ రాత్రి మొదలుకొని మిమ్మల్ని ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తూ ఉంటాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాత్రి కాలం అందే అగ్గైతో మాట్లాడే దర్శనం ద్వారా, ఆ రాత్రి కాలం దర్శనంలో సమస్తంలోనూ కూడా మాట్లాడుతూ అదే రాత్రి కాలం అందు కూడా చెప్తున్నాడు. మళ్ళీ అగ్గైతే ఇది మొదలుకు నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత వచ్చిన కూడా ఉంటుంది చూడండి, మళ్ళీ కూడా 20 వచ్చిన కూడా చదవండి. మరియు 24వ దినమున యెహోవాకు అగ్గైకి మరలా ప్రత్యక్షమై, హల్లెలూయా, మళ్ళీ ప్రత్యక్షమైందంట. అంటే ఒకే రోజు ప్రియులారా 3 సార్లు. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్నిసార్లు అండి? ఒకే రోజు 3 సార్లు ప్రత్యక్షమైంది. మన దేవుడు ప్రియులారా ఆయన మాటలాడాలి అనుకుంటే మాత్రం విడిచిపెట్టాడు. ఆయన మాటలు ఆడాలనుకుంటే ప్రియులారా నువ్వెంత నిద్రమత్తులోకి వెళ్ళిపోయినా నేను వెన్ను తట్టి కూడా నీతో మాట్లాడుతాడు. నేను ఆస్వాదించాలి అనుకున్నప్పటికీ ప్రియులారా ఆయన నువ్వు నిద్రమత్తులో ఉన్నా, నువ్వు నేను లేగలేను అనుకునే సరే, నేను వేదంగా లేపని సరే నీకు ఆస్వాదన వచనాలు పలికి ఆయన వెళ్తాడు. కానీ ప్రియులారా ఆయన ఊరికినే వెళ్ళడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి పిల్లలు ఇది మొదలుకొని మీరు దీవించబడాలి, ఆస్వాదించబడాలి అని అంటే
చేయాల్సిన పనిలా ఒకటే, దేవుని మందిర పనిని అగ్గయ్య, చెరిబాబులు, యేహోషువ కట్టడానికి పూనుకున్నారు. ఈరోజు నీ హృదయం అనే మందిరాన్ని ఏం చేయాలంటే, ఇంకా శిథిలమైపోతుందేమో, ఇంకా సరి కట్టుకోలేకపోతున్నామేమో, నీ విశ్వాస జీవితాన్ని ఇంకా విశ్వాసం ఉండలేకపోతే, నీ భక్తి జీవితంలో సరిగా ఉండలేకపోతున్నామో, నువ్వు ఎలా కట్టుకోవాలండి పిల్లారా? బోయాజు కాలు దగ్గర రూతి ఎలాగైతే పడి ఆ రాత్రి అంతా ఉందో, ఆ రాత్రి జామున బోయాజు తలుకం లెగిసి ఎవరు అనగానే, నీ దాసురాలైన రూతుని నేను అనగానే ప్రియులారా, తెల్లారు లేచిన తర్వాత ఉట్టి చేతులతో పంపండి 6 ఫలాల ఎవరిని తన భుజం మీద పెట్టి పంపించాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ హృదయాన్ని మందిరాన్ని నువ్వు నిర్మించుకుంటే, కట్టుకుంటే, నా దేవుడు అదే 6 ఫలాల ఎవరును ఎక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీతం సిలి సంచిలో పడదు, నీ కష్టార్థం సిలి సంచిలో పడదు, నీ ధనం సిలి సంచిలో పడదు, నీ ఉద్యోగం సిలి సంచిలో పడదు. నువ్వు ఏది ఇచ్చినానో అది కొంచెమే కాదు, ఫలిస్తూ ఉంటది. నువ్వు ఏది నాటినా అది విస్తారముగా వస్తూ ఉంటది. నువ్వు ఏది చేసినానో దేవుడు ఏం చేస్తుంటే దాన్ని ఫలింప చేస్తాడు. దేవుని స్తోత్రాలు. ఒక గొప్ప ఫలింపు మీకు అందరికి నా దేవుడు అనుగ్రహించి దీవించి ఆస్వాదించును గాక. ఇది మొదలుకొని మీరు మీ కుటుంబాల్లో అధికమైన ఆశలతో దీవెనలతో కృప పొందుదురు కాక. హల్లెలూయా. ప్రార్థించేద్దాం పిల్లరా, ప్రార్థించేద్దాం.